హలో ఎవరీవన్, చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ పడే వర్షం ఉంటుంది కదా! సో, ఆ వాటర్‌నైతే తీసుకొని వాళ్ళకి బాత్ చేపిచ్చాలంట. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలీదో కామెంట్ చేయండి. సో, మా జస్నికా టైంలో కూడా ఇంతే అనమాట. మేము వచ్చినప్పుడు ఫస్ట్ రెయిన్ పడింది. ఆ రోజు వాటర్‌నైతే తీసుకొని బాత్ చేపిచ్చాము. సో, ఇంక ఈరోజు కూడా మేము వచ్చిన తర్వాత చాలా పెద్ద రెయిన్ పడింది ఈరోజే అనమాట. ఇంక ఇక్కడైతే వాటర్ అవి తీసుకుంటున్నాము. ఇంకా రెయిన్ పడిందంటే చాలు పవర్ కట్ అవ్వాల్సిందే కదా! సో, ఇక్కడైతే పవర్ పోయిందనమాట. మళ్ళీ పవర్ వచ్చేలోపు చేయాల్సిన పనులుంటాయి కదా! అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. సో, నాకైతే నార్మల్‌గా అన్నం కుక్ చేయడం రాదనమాట. చేస్తే నేను రైస్ కుక్కర్ లేకపోతే ప్రెషర్ కుక్కర్‌లో చేస్తాను. నార్మల్‌గా రైస్ పొయ్యి మీద పెట్టి వండుతారు కదా! అలా మాత్రం అస్సలు రాదు నాకైతే. ఎందుకో తెలీదు ఎన్ని సార్లు ట్రై చేసినా ఎయిదర్ పాయసం లాగన్నా చేస్తాను, లేకపోతే బియ్యంగా అలాగే ఉండిపోతుందనమాట. ఇంక అదేంటో తెలీదు, అంత పెద్ద రెయిన్ పడినా గానీ ఇంట్లో మాత్రం చెమటలు పోస్తున్నాయనమాట. ఎందుకంటే మార్నింగ్ అంత ఉంది ఎండైతే ఇక్కడ విలేజ్‌లో. ఇంక బయట మంచిగా చల్లగా వర్షం పడుతుంది అనేసి టీ అయితే పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడ నేను మా తోటికోడలు ముచ్చట్లు పెట్టుకునేది మాత్రం మా కిచెన్‌లోనే అనమాట. నేనైతే టీ అడిక్ట్ అయిపోయాను బాగా. ఒక డైలీ 3 టైమ్స్ అలా తాగుతున్నాను. దాన్ని 2 టైమ్స్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాననమాట. సో, ఇంతే వీడియో. బాయ్.